హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఓకేనండి, మనకి ఈఏపీ సెట్ అనేది మనకు జూలై 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయం మీకు తెలిసిందే. సో మరి ఈఏపీ సెట్ లో మనకు ర్యాంక్ వస్తుంది కదా, ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ, సో డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనం జాయిన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మరి ఈఏపీ సెట్ లో క్వాలిఫై అవడానికి లేదంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి, ఏ బుక్స్ చదవాలి, ఓకేనండి. సో మన ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే ఏ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ లో మనం గ్రిప్ అనేది ఎక్కువ తెచ్చుకోవాలి. సో ఇటువంటి వాటి గురించి అయితే ఈ వీడియో మీకోసం చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ గా ఏ బుక్స్ చదవాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అసలు ఎంసెట్ లో. సో ఇప్పుడు ఎంసెట్ లో మీకు జనరల్ గా ప్యాటర్న్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ ఓకేనండి. మ్యాథ్స్ లో మనకి 80 మార్క్స్ కి అయితే 80 బిట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫిజిక్స్ తీసుకుంటే ఇందులో 40 మార్క్స్ వస్తాయి, ఓకేనండి. కెమిస్ట్రీ తీసుకుంటే 40 మార్క్స్ వస్తాయి. టోటల్ మనకి 160 మార్క్స్ కి 160 బిట్స్ ఉంటాయండి. 160 క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. మనకు 160 మార్క్స్ వస్తాయి. ఈ 160 మార్క్ లో మనం ఎన్ని స్కోర్ చేయగలిగితే ఆ స్కోర్ బేస్డ్ అనే మనకు ర్యాంక్ అనేది వస్తుంది, అది గుర్తించుకోండి. సో మరి లీస్ట్ మనకి ఒక చిన్న మంచి గ్రూప్ కావాలనుకుంటే ఎన్ని మార్క్స్ రావాలి 160 అంటే లీస్ట్ మీకు ఒక 80 to 100, ఈ 80 to 100 బిట్వీన్ మార్క్స్ గా వస్తే మీకు అనుకున్న సీట్ అనేది అంత పెద్ద, అంటే యూనివర్సిటీలో కాకపోతే యూనివర్సిటీలో రాదులండి. సో జనరల్ గా మన చుట్టూ ఉండే కాలేజీల్లో మంచి కోర్స్ అనేది రావడానికి, సిఎస్సి లాంటి కోర్స్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కష్టపడి చదవండి, చాలా ఈజీ అండి. సో మరి ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి? జనరల్ గా బుక్స్ చాలా మంది చాలా చెప్తారు. ఇప్పుడు అకాడమీ అంటారు, లేకపోతే అకాడమీ ఆబ్జెక్టివ్ బుక్స్ అంటారు, లేకపోతే అరిహంట్ బుక్స్ అంటారు, దీప్తి బుక్స్ అంటారు. సో ఇలాగ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బుక్ అనేది చెప్తూ ఉంటారు. సో అవన్నీ కాకుండా ఇప్పుడు జనరల్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవమంటారు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని చాలా మంది చెప్తారు. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి జనరల్ గా ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే ఏముంటాయి, దాంట్లో ఎలా ఉంటాయి, అందులో ఏముంటది. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కంటే మన స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండి, మన స్టేట్ బుక్స్ ఉన్నాయి కదా, స్టేట్ సిలబస్ బుక్స్ ఉన్నాయి కదండి. సో ఎన్సీఆర్టీ కంటే స్టేట్ బుక్స్ లోనే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, అది గుర్తించుకోండి. ఎందుకంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ని స్టేట్ బుక్స్ గా కన్వర్ట్ చేశారు, ఓకేనా. కన్వర్ట్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీ కంటే స్టేట్ సిలబస్ లోనే ఎక్కువ సిలబస్ అనేది ఉంది, అది గుర్తించుకోండి. ప్రతి చాప్టర్ లో ఎంతో కొంత టాపిక్ అనేది ఎక్స్ట్రా ఎందులో ఉంటుందంటే స్టేట్ బుక్స్ లోనే ఉంటుంది. కనుక ఈ బుక్స్ చదివితేనే మీకు బెటర్ మార్క్స్ అనేవి వస్తాయి, బెటర్ ర్యాంక్ అనేది వస్తుంది. అది నీట్ కావచ్చు, ఓకేనండి, ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ కావచ్చు. సో ఏదైనా సరే ఖచ్చితంగా మీరు స్టేట్ బుక్స్ ని ఫాలో అవ్వండి. స్టేట్ బుక్స్ ని ఫాలో అయితే బెటర్ వస్తుంది. అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఫాలో అవ్వండి, సేమే ఉంటది. బట్ ఎన్సీఆర్టీ కంటే స్టేట్ బుక్స్ లోనే కొంచెం ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది, ఓకేనండి. సో ఇది మాత్రం క్లారిటీగా ఉంది, ఎందుకంటే నాకు తెలుసండి, నేను ఆల్రెడీ బుక్స్ నా దగ్గర ఉన్నాయి కనుక మీకు చెప్తాను, ఓకే. సో ఈ స్టేట్ బుక్స్ లో మరి ఫస్ట్ ఎలా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనండి. ఫస్ట్ మీరు కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీలో ఎందుకంటే ప్రాబ్లమేటిక్ పార్ట్ అనేది ఇందులో చూడండి, ఇనార్గానిక్ వస్తుంది, ఇనార్గానిక్, ఓకేనండి, ఆర్గానిక్, ఫిజికల్. ఇలాగ మీకు 3 పార్ట్స్ తీసుకుంటే ఈ ఫిజికల్ లో ఎక్కువగా మనకి ఏమొస్తుందంటే ప్రాబ్లమేటిక్ పార్ట్ అనేది వస్తుంది. ప్రాబ్లమేటిక్ పార్ట్ ఎక్కడ వస్తుందంటే ఫిజికల్ కెమిస్ట్రీలోనే వస్తుంది. కనుక ఈ రెండింటిని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనండి, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. కనుక కెమిస్ట్రీకి ఎక్కువ టైం కేటాయించండి, చాలా ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ముందు ప్రిపేర్ అవ్వండి. ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ అవుతూ అలాగా దాని యొక్క ఓకేనండి లెవెల్ ని కొంచెం డెప్త్ గా తీసుకుపోండి. సో అది మీకు ఎందుకంటే మనకి ఇక్కడ 80 మార్క్స్ స్కోరింగ్ కనుక 80 మార్క్స్ అంటే చాలా ఎక్కువ కదండి. సో అందులో మీరు 50% మార్క్స్ స్కోర్ చేసినా మీకు మంచి ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కెమిస్ట్రీ చదవాలి. తర్వాత కెమిస్ట్రీలో ఈ రెండు చదివాక ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుంది కనుక దాన్ని చదవండి. తర్వాత మ్యాథ్స్ కి వచ్చేటప్పటికి మీరు ఏవైతే 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ఇందులో ఏ టాపిక్స్ అయితే మీకు ఈజీగా ఉంటాయో సో ఆ టాపిక్స్ ముందు చేస్తే వాటి మీద ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశాక, ఓకేనండి. సో ఫిజిక్స్ తర్వాత ఫిజిక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి.
లాస్ట్ లో మీకు ఫిజిక్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎక్కువగా ఇందులో మనకి ఏమొస్తుందంటే ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కనుక ఫిజిక్స్ లో మీకు గ్యారంటీ ఉండదు, అంటే ఎన్ని స్కోర్ చేస్తామో కూడా మీకు గ్యారంటీ ఉండదు కనుక సో ఫిజిక్స్ మీరు లాస్ట్ చదవండి. అలాగే ఫిజిక్స్ చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫిజిక్స్ లో ముందు ప్రాబ్లమాటిక్ పార్ట్ దేంట్లో ఉండదో అది చూసుకోండి. అంటే ప్రాబ్లమ్స్ లేని ఓకేనండి దేంట్లో అయితే ఉండవో ఆ చాప్టర్స్ ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ మినిమం 1 or 2 times చదివిస్తే సరిపోతుంది. ఓకేనండి, ఇది ఎంపీసీ స్టూడెంట్ కి అయితే ఇది చెప్తున్నాం. మరి బైపీసీ వాళ్ళు ఏం చేయాలి? ఈ బైపీసీ వాళ్ళు సేమ్ ఏం చేస్తారంటే ఎంపీసీ వాళ్ళగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ. ఈ బాటనీ జువాలజీలు కూడా మీకు ఎందుకంటే ఎక్కువ థియరీ పార్ట్ కనుక సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బాటనీ జువాలజీ తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి. అంటే బాటనీ జువాలజీలో మీరు ఒక్కొక్క లెసన్ మినిమం ఒక 4 times 5 times లేదంటే మినిమం 3 times కూడా 3 times అయినా చదివేసి మీరు రివిజన్ చేసేయాలండి. రివిజన్ చేస్తేనే అందులో ఉండే బిట్స్ కి మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, సబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. సబ్జెక్ట్ వచ్చిందంటే ఈజీగా మనం మాక్సిమం బిట్స్ ని ఆన్సర్ చేయవచ్చు. అంటే బాటనీ జువాలజీ తర్వాత కెమిస్ట్రీ చేస్తారు, కెమిస్ట్రీ తర్వాత మీరు ఫిజిక్స్ చేస్తారు. బయాలజీ స్టూడెంట్స్ అయితే ఎలా చేయాలి, ఓకేనా. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలా చేయాలి. ఓకేనా, సో ఇదండి. అయితే మీకు ఈ ప్రిపరేషన్ అనేది ఇలా చేయండి. ఇలా చేస్తూ ఈ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైతే చదివారో వీటి తర్వాత బిట్స్ చేస్తారు కదండి. సో బిట్స్ ఏది లేకపోతే మీకు మోడల్ పేపర్స్ అనేది తీసుకోండి. మోడల్ పేపర్స్ ఆర్ ప్రీవియస్ పేపర్స్. ఈ ప్రీవియస్ పేపర్స్ ని మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రిపేర్ అయితే అంటే వాటి యొక్క డెప్త్ అనేది తెలుస్తుంది. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఆబ్జెక్టివ్ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్ ఫామ్ లోనే ఉంటాయి. ఓకేనండి, సో అది మీకు చాలా యూజ్ అవుతాయి అండి. ఆబ్జెక్టివ్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో మీకు చాప్టర్ వైజ్ మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ 2A, 2B ప్రిపేర్ చేసామండి. అలాగే కెమిస్ట్రీ 2 ప్రిపేర్ చేసాం. ఓకేనా, ఫిజిక్స్ 2 కూడా ప్రిపేర్ చేసాం. ప్రెసెంట్ ఓన్లీ సెకండ్ ఇయర్ ఉన్నాయి కనుక ఈ సెకండ్ ఇయర్ ఆబ్జెక్టివ్ పీడిఎఫ్స్ మన దగ్గర ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్రెడీ మీకు ఇందులో మినిమం చాప్టర్స్ కి ఎలా ఉంటది అంటే 30 to 40 బిట్స్ 40 బిట్స్ ఉంటాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, చాలా ఎక్కువ ఉంటాయండి. సో మీకు ఇవి యూజ్ అవుతాయి. అలాగే ఆ చాప్టర్స్ లో ఉండే ఫార్ములాస్ పార్ట్ గానీ ఇంపార్టెంట్, ఓకేనండి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా మీకు ఫ్రీగా అంటే ఈ పీడిఎఫ్స్ అనే వీటికి మీరు అమౌంట్ పే చేయాలి. 140 రూపీస్ ఈ 4 సబ్జెక్ట్స్ కి పే చేస్తే మ్యాథ్స్ 2A, 2B, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 140 రూపీస్ పే చేస్తే మీకు ఈ ఫార్ములాస్ ఉండేవి కూడా మీకు ఫ్రీగా పంపిస్తాను. ఓకేనండి, సో ఇక్కడ మీకు ఒక నెంబర్ కూడా ఆల్రెడీ ఇచ్చాం. ఆ నెంబరు 93913 ఓకేనండి 9534349 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఇది పీడిఎఫ్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది చూసుకోండి. అంటే మనకి బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ వాళ్ళు అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వండి. ఈ స్టేట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ బుక్స్ ఎక్కువగా చదవండి. స్టేట్ బుక్స్ చదువుతూ ఒక ఆబ్జెక్ట్ బిట్స్ చేస్తూ ఒక ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. మీకైతే 100% అయితే యూజ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.